వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం. ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వాక్యాలు అంటూ కూడా దిశ ఒకటి తీసుకొని వచ్చింది. ఇది వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం. అది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వాక్యాలు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన తండ్రి వైఎస్ఆర్ మరణంపై చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సీఎం అయిన తర్వాత జగన్ ఆ విషయంపై మౌనం వహించారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ఆరోపించారు. చిన్నాన్న వివేక హత్యలో జగన్ పాత్ర ఉందన్నారు. అంటే ఇక్కడ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన తండ్రికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డికి సంబంధించి పెద్ద హల్చల్ చేసినటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు జగను? అసలు దానికి ఆ దిశగా ఎందుకు అడుగులు వేయటం లేదు? తన సొంత బాబాయ్ వివేకానందకు సంబంధించినటువంటి హత్య కేసులో జగన్ ముఖ్య ప్రాతినిధ్యం అంటూ కూడా టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వాక్యాలంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొచ్చింది. రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇకపై 10,000 త్వరలో పెంచే యోచనలో. పీఎం కిసాన్ యోజన కింద 10,000 రూపాయలు చేసే యోచనలో కేంద్రం ఉందే అంటూ కూడా ఒక వార్తని దిశ తీసుకొచ్చింది. జగన్ తగ్గరా? ఎంపీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు తగ్గుతారు? జగన్ దగ్గర సర్వేలను నమ్ముతాడు. సర్వేలను నమ్మి ఇక్కడ మారుస్తాడు. ఆయనకు పెద్ద దెబ్బ కాబోతా ఉంది. జగన్ తగ్గరా? ఎంపీ ఎమ్మెల్యే విషయంలో సీఎం వెనుకంజ. బాలినేనికి ఒంగోలు కాదంటే జిల్లాలో వైసీపీ బోను కొట్టడం కష్టం. మాగుంటను కాదన్న సీన్ సితారే. ఆసక్తి రేపుతున్న ఉమ్మడి ప్రకాశం రాజకీయం. ఇక్కడ ఒంగోలుకు సంబంధించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ప్రకాశం జిల్లాలో ఆయన ప్రభావం ఉండబోతా ఉంది. ఈయన కానీ మాగుంట కానీ వీళ్ళిద్దరి ప్రభావం చాలా వరకు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బాలినేనికి ఒకవేళ ఒంగోలు కాదంటే జిల్లాలో వైసీపీ బోని కొట్టడం కష్టం అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల మార్పు విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎంపీ మాగుంట కుటుంబానికి టికెట్ ఇవ్వకుంటే జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు ఉన్నాయి. బాలినేనికి ఒంగోలు సీటు కేటాయించకుండా పార్టీలో ప్రకంపనలు తప్పవని సీఎం దృష్టికి చేరింది. అందుకే వీళ్ళిద్దరు సీట్ల విషయంలో జగన్ కాస్త మెత్తబడినట్లు తెలుస్తుంది. గెలుపు ఓటములు ఎలా ఉన్నా మాగుంట బాలినేనికి వాళ్ళ స్థానాల నుంచి పోవచ్చని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చీర్యాల ఎమ్మెల్యే కరణం బలరాం పరిస్థితి డోలాయమానంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్ తగ్గారా అనేది కూడా ఒకటి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాగుంట ఫ్యామిలీ కుటుంబం కావచ్చు, వీళ్ళకి టికెట్లు దక్కకపోతే ఇక్కడ ప్రకాశం జిల్లాలో వైసీపీ బోను కొట్టడం అనేది కష్టతరం అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. అదేవిధంగా టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చిర్యాల ఎమ్మెల్యే కరణం బలరామం పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అయోమయంలో పడ్డారంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. అయితే మొత్తానికి జగన్కి అయితే ఒక తలనొప్పిగా మారింది. సీట్ల సంబంధించి బదిలీలు కావచ్చు, సీట్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు.